ఇప్పుడు ఎవరు చేస్తున్నారు ఫస్ట్ ఐటమ్? నేనే చేస్తున్నాను. మీరే చేస్తున్నారా? ఓకే, ఏం చేస్తున్నారు మా కోసం? మ్యాక్రోని కీర్ అండి. సో మరి దీనికి కావాల్సిన పదార్థాలు చెప్పేస్తారా? మ్యాక్రోని కీర్ కి కావలసిన పదార్థాలు: మ్యాక్రోని, మిల్క్ మేడ్, పాలు, జీడిపప్పు, నెయ్యి. మరి చేసేస్తారా దీన్ని? ఓకే, చేస్తాను. 1 కప్పు మ్యాక్రోనికి 2 కప్స్ వాటర్. ఆ నీళ్లు మరిగినాకండి మ్యాక్రోని పోసి ఒక 10 మినిట్స్ బాయిల్ చేయాలి. అవి మరిగాయండి, వేసేయచ్చండి. సో ఇది ఎంతసేపు అవ్వాలంటారు? ఒక 10 మినిట్స్ ఉడికితే చాలు. ఒక 10 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. ఉడికిపోయిందండి. ఓకే, ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలండి దీనిలోనే. అవునండి. ఓకే, ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాక మిల్క్ మేడ్ వేసేయండి. మిల్క్ మేడ్. అవునండి. ఇది కూడా మార్కెట్ లోంచి తీసుకొచ్చారు. ఓకే, 1 కప్ మైక్రోన్ కి 1 కప్ మిల్క్ మేడ్ అన్నమాట. సో ఈక్వల్ క్వాంటిటీ తీసుకున్నాం రెండు. సో ఇది ఎంతసేపు అవ్వాలండి? 2 మినిట్స్ అండి. జస్ట్ 2 మినిట్స్ అయితే అయిపోతుంది. ఓకే, సో దీన్ని చూస్తుంటే డిఫరెంట్ గా మిల్క్ మేడ్ మాత్రమే పైకి వస్తుంది. అవునండి. 1/2 కప్పు మిల్క్ పోయాలి. ఓకే, హాఫ్. ఇది ఉడికినాక ఇట్లా పైన మేగడల్లో వచ్చేసిద్దండి. ఓకే, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవటం. ఇంకా సో ఇది చూద్దామా? మీరు అన్నట్టు పైన అంతా మీగడ వచ్చేసిందండి. దించేసేయడమే. ఒక 2 స్పూన్స్ నెయ్యి. ఓకే, గాజు వేయించడానికి కలపాలి. ఓకే, సో అయిపోయిందండి. రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరోసారి నోట్ చేసుకోండి. మ్యాక్రోని కీర్ కి కావలసిన పదార్థాలు: మ్యాక్రోని, మిల్క్ మేడ్, పాలు, జీడిపప్పు, నెయ్యి. మ్యాక్రోని కీర్ తయారు చేసే విధానం: ముందుగా ఒక గిన్నెలో 1 కప్పు మ్యాక్రోనికి 2 కప్పుల నీళ్లను వేసి మరిగించిన తర్వాత 1 కప్పు మ్యాక్రోని వేసి ఇందులో 2 స్పూన్ల నెయ్యి వేసి ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత ఇందులో 1 కప్పు కస్టర్డ్ మిల్క్ ని వేసి బాగా కలిపి ఇందులో 1 కప్పు పాలను కూడా వేసి చిక్కబడే వరకు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత చివరిగా నేతిలో వేయించిన జీడిపప్పు, యాలకుల పొడిని వేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా తినే టేస్టీ మ్యాక్రోని కీర్ రెడీ. For innovative and yummy recipes, log on to www.youtube.com/recipe.